మీరు ఈ వీక్ మీరు అందరూ చూసినట్లయితే నాకైతే మాత్రం ఇప్పటివరకు గడిచిన అన్ని సీజన్ 9 ఎపిసోడ్ ఏదైతే సీజన్ 9 ఉందో ఈ సీజన్ 9లో ఈ వీక్ అంత వరస్ట్ గేమ్స్ ఏ వీక్ జరగలేదని చెప్తా. నా వరకు మాత్రం ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే సీజన్ 8, 7 వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారో వాళ్ళకన్నా వీళ్ళకి పెడితే ఎవరు బెస్ట్ అనేది క్వాలిటీ ఇంకా బెటర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకన్నా ఇంకో ఐడియా కూడా చెప్తా. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు దానికన్నా లాస్ట్ సీజన్స్లో గెలిచిన విన్నర్స్ని రన్నర్స్ని తీసుకొచ్చి కాంపిటీషన్ పెట్టినా చాలా డిఫరెంట్గా ఉండేదేమన్నది నా ఫీలింగ్. కాన్సెప్ట్ కొత్తగానే సరే కొంత బోరింగ్గా ఉందనేది ఈ వీక్ అయితే మాత్రం కొద్ది బోరింగ్ ఉందనేది చెప్తా. చాలా బోరింగ్గా ఉంది. ఎపిసోడ్ చూసి చెప్పడానికి కూడా ఏం స్టఫ్ అయితే ఏం లేదని చెప్పాలి. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు ఎవరు ఏది బజ్ మాట్లాడుకోవాలంటే అక్కడ ఏదో ఒకటి జరగాలి. ఏమి జరగనప్పుడు ఎలా మాట్లాడుతాం? టీఆర్పీ కానీ ఏమైనా ఎందుకు వస్తుంది? బజ్ ఎందుకు వస్తుంది? బజ్ రాదు. అదే ఈ వీక్ జరుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి ఆడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతకుమించి అందులో ఏం జరగట్లా. మీకు అలా కాదు, వీళ్ళు ఇంకా వీళ్ళ బిహేవియర్లు ఏంటని తెలియాలంటే వీళ్ళకే గేమ్స్ పెట్టడం కానీ, మెంటల్ గేమ్స్ పెట్టడం కానీ, లేదంటే వీళ్ళని 4 గ్రూపులుగా విడగొట్టి ఎవరి కోసం త్యాగం చేసుకోగలరు, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయగలరు అనేది ఇంకా డీప్గా పెట్టగలిగితే వీళ్ళలో ఉన్న మెంటాలిటీ క్వాలిటీస్ బయటకు వస్తాయనేది నా ఫీలింగ్. నాకైతే మాత్రం ఈ వీక్ అయితే అసలు ఈ సీజనే వరస్ట్గా ఉంది. అందులో ఈ వీక్ అయితే ఇంకా వరస్ట్గా ఉందని చెప్తా.